సలహా వలహ కవిరాజా నటరాజా ఉన్నప్పుడు నీకు కనకాభిషేకం చేస్తాను, లేనప్పుడు సిగరెట్ ప్యాకెట్ పారేయండి చాలు. ఒక ప్యాకెట్టా తోకన ఒక పెద్ద పెట్టే కొని పెడతాను. రే సోడా కొట్టు సోమయ్యతో నేను చెప్పానని. నాకు 100 ఏళ్ళు ఆయుసు. పెట్టే కర్మ కొట్టే ఇచ్చేస్తా. మీరు ఎప్పటి బాకి అప్పుడు ఇచ్చేస్తూ ఉంటే ఇస్తా. నేనంత గతేన వాడు అనుకున్నావా? అమ్మమ్మమ్మ ఎంత మాట. నాకు కాస్త లెక్క అవసరం. సోడాలకి సిగరెట్లకి ఇప్పటికీ 300 దాకా పెరిగింది బాబు. నీ ఆర్జన పెరగలేదా? సోమయ్య అయ్యా ఇవ్వు. కవిరాజా పుచ్చుకో. అదయ్యా ఉండవయ్యా బాకి. మునివారా మునివారా మీరిట్టానుట భావ్యమా? మునివారా మునివారా మీరిట్టానుట భావ్యమా? భావ్యం కాదు, కనకశ్రీ. కాల్జాలి కోసం స్త్రీ తగిలించాను. కనకశ్రీ నువ్వు ఇలా చదవడం భావ్యం కాదు. యాజ్ అ డైరెక్టర్ నేను చెప్తాను. నీవు మేనకవు, నేను విశ్వామిత్రుండను. అంటే నువ్వు భార్యవి, నేను భర్తని. తాత్కాలికంగా అలా అనుకో. చెయ్యి వేయి, చెయ్యి వేయి. ఇది నాటకమేగా, వేయి. ఇలా చూడు. కనకశ్రీ ఆ చూపుల్లో మనం గడపబోయే మధురయుగాలు జ్ఞాపకం చేస్తున్నావు. మునివరా ఏమిటిది? అనుబంధమని బంధం. నీ అందం నన్ను బంధించింది. ఆకాశంలోని దేవతలు, భూలోకంలోని ప్రేమికులు మనల్ని దీవిస్తారు. నేటి నుండి మనం దంపతులు. మునివరా ప్రమాణంగా. అయ్యో రక్త కన్నీరు, మన కళ్ళంట రక్త కన్నీరు. ఆదర్శం ఆహుతి, మన ఆదర్శాల ఆహుతి. ఏమైందిరా టింగురంగా? మొదటి రాత్రి ప్రతి పిక్చర్ చూడాలనే మమకారం గాలి మేడ. అవును, ఆ హాల్ లో బిడ్డ మమ్మల్ని అంతా ఇన్సల్ట్ చేశాడ్రా. ఏమన్నాడే? టికెట్లు ఏమన్నాడు? ఆ పేరు చెప్పలా? చెప్తాం. ఆ ద్రోహి మన అంతస్తులు చూస్తాడా? గెట్ అవుట్ అన్నా. ఎంత పొగరు. గెట్ అవుట్ అంటే నోరు మూసుకుని వచ్చేసారా? అగ్గిబిడిలా మారి పరువు ప్రతిష్టలు చూపించాం. నీ థియేటర్ మొత్తం సీట్స్ ఎన్నని అడిగాం. సహస్ర చిరక్యాల పూర్వ చింతామణి 1000 తల్ల పడతాయన్న అనగానే 2వ ఆర్డర్ కంప్లీట్ హాల్ నీ పేరు బుక్ చేసేసాం. వండర్ఫుల్, మారలే. ఎండని పని చేశారా? డబ్బు పోతే పోయింది, మనిషికి ప్రెస్టేజ్ ముఖ్యం. ప్రెస్టేజ్ చివరకు మిగిలేదదే. తీసుకెళ్ళాడు మనదే మనదే. అద్భుతం, అద్భుతం. ఒక కళాభిమాని అద్భుత చర్య. నాట్య చరిత్రలో అపూర్వ సంఘటన. విను. మొదటి రోజు ప్రదర్శనానికి టికెట్ దొరకని కారణంగా నిన్న రాత్రి స్థానిక నాటక మందిరాన్ని పూర్తిగా రిజర్వ్ చేసి ఒక కళా పోషకుడు 4 స్నేహితులతో మాత్రమే ప్రదర్శనాన్ని తిలకించాడు. ఈ అసాధారణ ప్రేక్షకుని అభిమానాన్ని కొనియాడుతూ స్థానిక ప్రేక్షక సంఘం వారు థియేటర్ యజమాని ఆయనను పుష్పబాలాంకితులు చేశారు. ఈ వింత వ్యక్తి ఎవరు? సావుకారు సుబ్బయ్య గారి జ్యేష్ఠపుత్రుడు. అన్నయ్య ఫోటో పడిందమ్మా. చూసారా? ఇక్కడే ఉన్నారా? మన చంద్రం ఫోటో పేపర్ లో పడింది. దండలు కూడా వేశారండి. ఓహో, డిఫెన్స్ ఇచ్చాడు. అదే కాదండి. అయితే అన్నదానం చేశాడా? కాదు, అనాథాశ్రమం కట్టాడా? మీ ధోరణి మీదే. అవన్నీ పాతకాల పనులు. అవన్నీ పాతకాల పనులు. 2000 తగలేసి దమ్మిడికి 10 చదువుతూ సినిమాలు, డ్రామాలు, నాటకాలు, డ్యాన్సులు చూడడం కొత్త కాల పని. ఇలా వీధి కట్టుకుని ఊరంతా తిరిగిరా. చంద్రం, డబ్బు తగలేయడం గొప్ప కాదురా, ఆర్జించి నిలబెట్టుకోవడమే ప్రజ్ఞ. అవకాశం రావాలే కానీ వస్తే మేము లక్షలు సంపాదిస్తాం. సంపాదించే ముఖం అవకాశం కోసం ఎదురు చూడదురా. నీలాంటి సోమరిపోతులు బుద్ధి. ఎందుకండి వాడిని అలా తిడతారు? ఈ తిట్టడం ఎప్పుడో మొదలైతే వాడికి బుద్ధి వచ్చి ఉండేది. నువ్వు దిద్దుతావని ఊరుకుంటే వాడు అలా తయారయ్యాడు. అయితే మీరే తిద్దకూడదు. దిద్దుతాను. ఒరే, రేపటి నుంచి 6 నెలల పాటు మన గోపాల్ ఏజెన్సీస్ గోపాలం లేడు, అతని దగ్గర పని నేర్చు. ఏమిటి? గోపాలం దగ్గర? ఆ నన్నిమంత్రులు పోడు ఇన్సల్ట్. ఆ గోపాలం మీ చేతి కింద 25 రూపాయలు జీతానికి గుమస్తాగా పనిచేశాడు. అవునరా, ఇప్పుడు 6 లక్షలకు అధికారి. కొడుకుని కూతుర్ని బాంబేలో గొప్పగా చదివించాడు. చెరకు 3 లక్షలు ఇచ్చాడు. అచ్చు వేసించాడు. రే, బళ్ళు దగ్గర మాట్లాడు. ఆ గోపాలం నా దగ్గర తరిపిదేవిడ్రా. సర్లేండి, మీ గోపాలం వ్యాపారంలో అపరతాత అభినవ బిర్లా. వెళ్తాను, ఏం నేర్పుతాడో చూస్తాను. చూడండి, ఇదేం బాగుంది. మన వాడు ఇంకొకటి దగ్గర నౌకరీ చేయడం, ఆ నేర్చుకునేదేదో మీ ఆఫీసులోనే నేర్చుకుంటాడు. మీ దగ్గర పెట్టుకోకూడదు. లాభం లేదే, పెరటి చెట్టు మందుకు పనికిరాడు. అవును గోపాలం, నీ దొరికే చెప్పానుగా, మా చంద్రాన్ని పంపిస్తున్నాను. వాడిని ఒక మనిషిని చెయ్యి. అలాగే సార్, కానీ మా మీద చాలా పెద్ద బాధ్యత పెడుతున్నారు. ఏమిటయ్యా, వాడిని కాబోయే అల్లుడేగా. వాడిని దిద్దుకునే బాధ్యత నీది.
థ్యాంక్ యూ థ్యాంక్ ఏమిటి వాళ్ళ అమ్మాయిని మన అబ్బాయికి చేసుకుంటారా? ఆహా అంతేకాదు మన అమ్మాయి కూడా వాళ్ళ ఇంటి కోడలు కాబోతుంది. గోపాలంతో బియ్యం నన్ను అడగకుండానే నిర్ణయించారా? ఏది నువ్వు నన్ను అడగిస్తేగా శ్రోతల కొన్ని రికార్డులు అంటూ సంగీతం వింటూ కూర్చుంటుంది, పైగా నన్ను కూడా వినమంటేవి. అందుకని నాకు ఇష్టం వచ్చినట్లు నేను చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటే సరిపోయింది, మాకు ఇష్టం ఉండకుండా. అలవాట్లేదండి. నిలబడే ఉన్నారా? కూర్చోండి. మీరు నాకు ఆ పట్టింపులు ఏమీ లేవు, కూర్చోండి. అది కాదండి, నేను మీ తండ్రి గారి దగ్గర చిన్న గుమస్తాగా పనిచేసేవాళ్ళు అంతేగా? అవును, అప్పుడు మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలని మీ నాన్నగారు నాకు నేర్పారు. వారి దయ వల్లే ఇంతవాడిని అయ్యాను. మీకు పని నేర్పిన మా ఫాదరే మీ దగ్గర నన్ను ఏదో నేర్చుకోమని పంపాడు. ఫోన్లే పెద్దవాడిని కించపరచడం ఎందుకని వచ్చాను. సంతోషం, నాకు తెలిసిందేదో నేర్పుతాను. మిస్టర్ గోపాలం, ఐఎమ్ ఏ డిగ్రీ హోల్డర్, బీకామ్ ఆనర్స్. మీలాంటి చోట ఆఫీసులు 10ంటికి మాది హెడ్ ఆఫీస్. చూడండి, మీ టైము నా టైము వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు. మా ఉప్పు తిన్న విశ్వాసం మీకుంటే నేను రోజు ఇక్కడికి వచ్చి పని నేర్చుకుంటున్నట్టు మా ఫాదర్తో చెప్పండి. నేను మాత్రం ఈ టైంలో కొన్ని మంచి పనులు చేస్తుంటాను. సీరియో చిన్నబాబు గారు, బాయ్ బాయ్. ఎక్సలెంట్, మారలేదు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇందాక పరిచయం చేశారుగా, నేను ఈ క్లబ్కు స్థాపకుడిని, పోషకుడిని. షౌకార్ సుబ్బయ్య గారు అబ్బాయిని, మా ఫాదర్ లక్షాధికారి. చూడండి, మీలాంటి ఫ్యామిలీ గర్ల్స్ ఇలా ముందుకు వచ్చి క్లబ్బుల్లో నాట్యాలు చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ దేవుడు ప్రస్తుతం ఈ ఊరే, పూర్వం బాంబే. అలా చెప్పండి, లేకపోతే ఈ ఊళ్ళో బయతులకి ఇలాంటి ఫార్వర్డ్ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? అంటే బాంబేలో ఉండే వాళ్ళందరూ ఇలాగే ఉంటారన్న మీ అభిప్రాయం? ఎందుకుంటారు? మా గోపాలం కొడుకు కూతురు బాంబేలోనే ఉన్నారు. వాళ్ళకి 1000 జన్మలు ఎత్తితే మాత్రం మీ కల్చర్ ఎలా వస్తుంది? మీరేమనుకోకపోతే మీ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవాలని. ఎందుకు? మీ క్లబ్ లో ప్రదర్శన ఇవ్వడానికి డాన్సర్ కావాలి అన్నారు, వచ్చి ఇచ్చాను, ఫినిష్. నా వివరాలతో మీకేం పని? చీటీలో వివరంగా రాశానే. బట్ల రేవలా ఇవ్వకే. ఇదేమిటి? ఇందులో మీ చీటీ ఏదో మీరే వెతికి తీసుకోండి. ఇవన్నీ మీలాగే మీ స్నేహితులు కూడా రాశారు. ఒక అమ్మాయికి ఇన్ని ప్రేమ లేఖలా? ఒక ఆడపిల్ల ధైర్యంగా ముందుకు వచ్చి డాన్స్ చేస్తే మీ ఫ్రెండ్స్ కి ఇంత లోకుగా ఉందా? సారీ. మీరు శ్రీమంతులు, మీరేం చేసినా చెల్లుతుంది. మా లాంటి వాళ్ళు ఏదో అవసరానికి ఇలాంటి నాట్యం నటన చేయక తప్పదు. అయినా మాకు ఆత్మాభిమానం ఉంటుందన్న సంగతి మర్చిపోకండి. సారీ, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. థ్యాంక్స్. మీ ప్రాణ స్నేహితులు కూడా కాస్త బుద్ధి చెప్పండి. గుడ్ బై. ప్రాణ స్నేహితులు. అవును బ్రదర్, ఈడు జోడు కలిసింది కనుక తోడు నీడగా ఉండి ఆ వలపుల తోటలో పిల్లని ఈ గుండెల కోటలో రాణి చేసుకుందాం అనుకున్నాం. మనసే మందిరం అడ్వాన్స్ గా హృదయం పెళ్లి కాడికి చేశాం. పెళ్లి తనే పెళ్లి. నువ్వు మాత్రం రాయాల లవ్ లెటర్ నేను రాస్తే నాకు డబ్బు ఉంది, హక్కు ఉంది. నేను ప్రేమించిన అమ్మాయికి ప్రేమలేఖలు రాయటానికి మీకు ఎన్ని కుండలరా?